మా దేవుడి కుటుంబాన్ని విమర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చెప్తున్నాను, నేను ఇలాగే మాట్లాడతాను. నా దేవుడు రాజన్న కుటుంబాన్ని నువ్వు అన్న మాటలకి నాకు భీమత్సమైన కోపం వస్తుంది. నేను అందుకే ఇలాగే రియాక్ట్ అవుతున్నాను. ఓకే, వినండి. నీలం సంజీవరెడ్డి గారు కండం వాడకుండా చేసిన గబ్బు పనికి పుట్టిన లంజా కొడక. సారీ నీలం సంజీవరెడ్డి పోలికలతో పుట్టిన లంజా కొడక. మహబూబ్ నగర్లో మీ నాన్న దొంగతనాలు చేస్తుంటే అక్కడ ప్రజలు పట్టుకొని తన్నితే సీమకి పారిపోయి వచ్చిన నువ్వు మా దేవుడు కుటుంబాన్ని విమర్శిస్తావరా లంజా కొడక. తాడిపత్రిలో 2006లో ఒక ముస్లిం మహిళ నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి పరిగెత్తిచ్చి కొట్టింది. మర్చిపోయావరా వెధవా? డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయాలని జగనన్న అడిగితే నీ అమ్మనో నీ పెళ్ళాలనో ఏదో చేయాలని వినపడిందిరా నీకు జోకర్ లంజా కొడక. మగాడివైతే రారా అని చెప్పి ఒక మాడాగాడు మగాడిని పిలిస్తే వీడి సరదా చూడండియ్యా, ఎంతో సంబరపడి వచ్చేశాడు బుతికిట్టుగాడు. మగాడు మీ దగ్గరికి ఎందుకు వస్తారా లంజా కొడక? మీ ఇంట్లో ఆడోళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈ బూతునా కొడుకు కెమెరాలు పెట్టి చూస్తూనే ఉండండి అని చూపిస్తాడు. చూసుకుందు లేరా శంకర్ జాతి నా కొడక. నువ్వు పాత బస్సు నడుపుతున్నావో లేక మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తాకట్టు పెట్టి కొత్త బస్సు తెచ్చావా అని జగన్ అడగలేదురా జేసీ లంజా కొడక. అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి న్యాయంగా దర్యాప్తు చేయాలి అని బాధితుల తరపున జగనన్న కోరాడు. అలాంటిది నువ్వు ఏ తప్పు చేయనప్పుడు భుజాలు తడుపుకుంటావు ఎందుకురా బేవర్స్ లంజా కొడక. రే జేసీగా, నువ్వు తాడిపత్రిలో ఒక రౌడీ షీటర్ రా చెప్తానా కొడక. మా జగన్ రెడ్డి గురించి ఎందురా నువ్వు మాట్లాడేది? చెప్పు తెగుతుంది నా కొడక, గలీజ్ నా కొడక. రెండోసారి కానీ మాట్లాడితే తాడిపత్రిలో వచ్చి బట్టలు ఓడబెరికి కొడతా.